ఏబిఎన్ న్యూస్ కి తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమలో చలి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 8 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 6 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్వెటర్స్, మాస్కులు ధరించి పనులకు వెళ్తున్నారు. ఉత్తర భారతం నుంచి వీస్తున్న శీతల గాలుల ఉధృతితో తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. మరో 2 రోజులు వీటి ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్, మెదక్, రామగుండం, హన్మకొండ, హైదరాబాద్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట సాధారణం కన్నా 8 డిగ్రీల వరకు తక్కువగా ఉండడంతో ప్రజలు చలితో అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటున్నా రాత్రి సమయంలో మంచుతో వాతావరణం బాగా చల్లబడుతోంది. చలి తీవ్రతను తట్టుకోలేక వికారాబాద్ జిల్లాలో 2 మృతి చెందారు. కొడంగల్ పట్టణానికి చెందిన పూరి రాయప్ప చలిని తట్టుకోలేక 2 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉండగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేసిన శరీరం సహకరించక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అలాగే వికారాబాద్లోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న జంగయ్య మృతి చెందినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గాలి శ్రీహరి తెలిపారు. జంగయ్యకు చలి కారణంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మరోవైపు అతి శీతల గాలులు హైదరాబాద్ వాసులను వణికిస్తున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి వీస్తున్న చలిగాలులతో వాతావరణం పొడిగా మారింది. ఇక రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 6 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. చలి తీవ్రత మరో 2 రోజులు ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరింత సమాచారం ఓఆర్ఆర్ నుంచి మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నగరాన్ని చలి వణికిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో నగర ప్రజలు అందరూ కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓఆర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ వాహనాలన్నీ కూడా తీవ్రంగా మంచు కప్పేయడంతో వాహనాలన్నీ కూడా ఏవి కూడా కనిపించలేని పరిస్థితి. ఆ వాహనదారులు అందరూ కూడా లైట్లు వేసుకొని వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. ఉదయం 10 గంటల వరకు కూడా చలిగాలుల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు తెల్లవారుజామున రహదారులు మంచు కప్పడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. హైదరాబాద్లో మంగళవారం, బుధవారం అంటే నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు 9.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో సాధారణం కంటే కూడా 5 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడంతో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. జనవరిలో 6 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు మంగళవారము, బుధవారం నిన్న 2 రోజుల పాటు వరుసగా నమోదయ్యాయి. గత వారం రోజులు చూసుకున్నట్టు వారం రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఉంది. చలిగాలుల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో వాతావరణ శాఖ అధికారులు 4 రోజుల పాటు చలిగాలుల హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఉదయం, రాత్రి వేళల్లో చలిగాలుల తీవ్రత అధికంగా ఉండడంతో పిల్లలు, వృద్ధులు చలిగాలు బయటికి రాకుండా ఉండాలని వైద్యులు కూడా సూచించడం జరుగుతుంది. అంటే న్యూ ఇయర్ రోజు జనవరి 1 రోజు చూసుకున్నట్లయితే 9.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. గత 10 ఏళ్లలో చూసుకున్నట్లయితే 2011 జనవరి 6న అత్యంత తక్కువగా 8.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2012 జనవరిలో 8.4 ఉష్ణోగ్రతలు నమోదవగా ఉత్తర దిశ నుంచి చలిగాలుల తీవ్రత అధికంగా ఉండడంతో ఈ నేపథ్యంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలపై అంటే వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలపై
తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. మరపల్లిలో 3.8 డిగ్రీల ఉంది, తాళ్లపల్లిలో 4.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ పక్కన జిల్లాలైనటువంటి ఆదిలాబాద్లో కూడా, ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ దగ్గర ఇక్కడ అంతా కూడా దట్టమైనటువంటి మంచు కప్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లారీలు కానీ వెహికల్స్ 2 వీలర్స్ 4 వీలర్స్ ఏవి రావాలని కూడా లైట్లు వేసుకొని రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటల వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో నగరంపై చలి పంజా విసడంతో ప్రజల అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రజలు కూడా ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఆస్తమా రోగులు ఎవరైతే ఉన్నారో వారు కానివ్వండి, చిన్నపిల్లలు కానీ ఇళ్ల నుంచి బయటకు వచ్చే టైంలో మాస్కులు ధరించడం, స్వెటర్స్ వేసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని, సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండే విధంగా వెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలని, లేకపోతే ఇబ్బందులకు గురే అవకాశం ఉంటుంది వాతావరణ శాఖ అధికారులు, వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది చలిగాలుల తీవ్రత ఎక్కువ ఉండడంతో ప్రజలు అందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాఘవేంద్రతో కలిసి నుమాన్ ఏబెన్, ఆంధ్రజ్యోతి, ఓఆర్ఆర్ నుంచి. అటు ఏపీలోనూ చలి తీవ్రంగా ఉంది. పలు ప్రాంతాల్లో పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీవ్రంగాను, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఓ మోస్తారుగాను చలిగాలుల ప్రభావం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అటు ఉత్తర, ఈశాన్య భారతంలో పరిస్థితి దారుణంగా ఉంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, బీహార్, వారణాసిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో నీరు గడ్డగడుతోంది. ఢిల్లీ, అమృత్సర్లో మంచు దుప్పటి కమ్మేసింది. దీంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్లోని కొండలు, లోయల్లో -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఏజెన్సీ ప్రాంత వాసులు అల్లాడుతున్నారు. కేలాంగ్, కల్పా, మనాలి, కార్గిల్, లడఖ్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు చేరాయి.